హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజైతే మంచి స్నాక్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను. ఈవినింగ్ కాగానే మనకి తోపుడు బండ్ల మీద ప్రత్యక్షం అయ్యే పానీపూరి అండి. ఇది ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పానీపూరి ఫ్యాన్స్ కూడా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ పానీపూరిని ఇంట్లో చేసుకోవడం వలన మనకి టేస్టీగా ఉంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ఫస్ట్ అయితే 3 పొటాటోలు తీసుకొని కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకున్నాను. పొటాటో ఉడికిపోయిన తర్వాత శనగలు కూడా వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే ఇందులో స్ట్రైనర్తో తీసేసుకుంటున్నాను. ఇలా వడకొట్టుకోవడం వలన మనకి దానిలో ఉన్న చిన్న గింజలు డస్ట్ అనేది పోతుంది. ఇది పానీపూరి వాటర్ అండి. ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఇవన్నిటిని వేసి ఒకసారి అయితే కలుపుకుందాము. టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా నేను తీసుకున్న మెజర్మెంట్స్కి సరిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాము. పానీపూరిలోకి ఇంకా మసాలా కర్రీలోకి కావాల్సినవి కట్ చేసుకున్నాను. ఇప్పుడు శనగలు అయితే ఉడికిపోయాయి. స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోలో ఈ శనగలు అయితే వేసుకుంటున్నాను. కొరియాండర్ని కట్ చేసుకుందాము. ఇందులో వేసుకోవడానికి చిన్నగా కట్ చేసుకుంటున్నాను. దీనిలో స్మాష్ చేసిన పొటాటోలో ఈ కొత్తిమీర కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, ధనియాల పొడి, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్ అండి. దీనివల్ల మనకి స్పెషల్ టేస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా చాట్ మసాలా కూడా వేసుకున్నాను. వీటిలోనే ఆనియన్స్ వేసుకొని ఒకసారి అయితే కలిపి పక్కన పెట్టుకుంటాను. మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందని ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనము నెక్స్ట్ పానీ అనేది రెడీ చేసుకున్నాము. ఇది పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ వేసుకొని అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనికి పుదీనా వాటర్ కూడా హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఇందులోనే లెమన్ని స్క్వీజ్ చేసుకున్నాను. అదేవిధంగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. చాట్ మసాలా కూడా వేసుకుంటాను. దీనిలోనే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఇందులోనే పుట్నాలు కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మనకి 2 పానీలు రెడీ అయిపోయాయి. అదేవిధంగా మసాలా కర్రీ కూడా రెడీగా ఉంది. ఆనియన్స్, కొత్తిమీర వీటిని కూడా రెడీగా ఉంచుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన పానీ వచ్చేసింది కదా. పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకొని దానిలోని అదే కప్పు మెజర్మెంట్తో మైదాపిండి తీసుకొని రెండింటిని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1/2 అవర్ వరకు తడి క్లాత్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్లయితే మనకి పూరీలు అనేవి పొంగుతాయి. ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని చేత్తో ఒత్తుకుందాము. కొంతమంది చపాతీలాగా చేసుకొని దాన్ని వేరే గ్లాస్ దేనితోనైనా చిన్నగా చేసుకుంటాను. నేను చేత్తోనైతే చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న చిన్న పూరీలని ఇందులో వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నట్లయితే కొంచెం ఉబ్బుతాయి. ఈ విధంగా అన్ని పూరీలను అయితే తయారు చేసుకున్నాను. వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు మనకు పానీపూరిలోకి తెలుసు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వేసుకుంటారు. పూరీని ఈ విధంగా కట్ చేసి ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకొని మసాలా ఆలుగడ్డ మసాలా ఉంది కదా, అది వేసుకుంటున్నాను. కొంతమంది బఠానీలతో కర్రీ తయారు చేసుకుంటారు, అది కూడా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక రకము. ఇందులోనే మనము 2 ఉన్నాయి కదా చింతపండుతో చేసినది వాటరు, ఇంకా పుదీనా వాటరు, ఈ రెండింటిని వేసి తిన్నారంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంట్లో చేసుకోవడం వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ అండ్ చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.